కర్ణాటక ప్రభుత్వం అప్పీజ్మెంట్ పాలిటిక్స్, అప్పీజ్మెంట్ పాలిటిక్స్. అబ్యూజింగ్ అంటే పరమత దూషణ, లేదా అప్పీజింగ్ అంటే ఒకళ్ళని సంతృప్తి పరిచే చర్యలతో ఇంకొకళ్ళని వేధించడం. ఒకళ్ళని సంతృప్తిపరచడం తప్పలేదు, ఇంకొకళ్ళని వేధించడం ద్వారా ఒకళ్ళని సంతృప్తిపరచడం. ఈ తరహా రాజకీయానికి పరాకాష్ట ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు పోస్టులకి ఉర్దూ తప్పనిసరట. ఉర్దూ వచ్చినటువంటి వాళ్ళకే అంగన్వాడీ ఉద్యోగాలు ఇస్తారట, నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఇది సంచలనం. అంటే అంగన్వాడీ పాఠాలు చెప్పేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఉర్దూ ఎవరికి ఉంటుంది అంటే ముస్లిమ్స్కి మాత్రం. అంటే ఇప్పుడు రేపు పొద్దున ఉద్యోగాలు ముస్లింలకి మాత్రమే, లేదా హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు ఎవరైనా కావాలంటే ఉర్దూ నేర్చుకోవాలి. మరి అదే సందర్భంలో ఓవైసీ లాంటి వాళ్ళ చేత తెలుగు మాట్లాడించగలమా? లేకపోతే ఓవైసీ మదర్సాలో ఉర్దూలో కాకుండా మన భాషలో మాట్లాడించగలమా? పాఠాలు చెప్పించగలమా? కర్ణాటకలో చెప్పిస్తారు పోనీ కన్నడ భాషలో లేదే. అంటే ఇక్కడ ఈ రకమైనటువంటి వివక్ష ఎందుకు, ఈ రకమైనటువంటి ఏదైతే బుజ్జగింపు రాజకీయాలు అవసరమా అన్నది ఆత్మవిమర్శ చేసుకోవాల్సి.